వర్కింగ్ ఉమెన్స్‌కి మాత్రమే అని ఎందుకు అంటున్నానంటే, మనం ఇంట్లో బయట చేసుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం అంటే పెద్ద టాస్కే. అది ఎందుకు అంటున్నానో మీకు వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. ఇలాంటి పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకున్నారనుకోండి, అది చాలా చాలా సింపుల్‌గా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఆల్రెడీ అల్లము ఓ హాఫ్ కేజీ తీసుకొని అది కూడా డ్రై అయిపోయింది. అవసరమైనప్పుడు ఇలా కొద్దిగా పట్టుకున్నాను. సో, ఇలాంటి కష్టాల నుంచి బయటపడాలంటే ఇలాంటి పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకున్నామనుకోండి, పొట్టు తీయడం అయితే చాలా చాలా ఈజీ అయిపోతుందనమాట. సో, చూసారు కదా! నైఫ్‌తో ఇలా చిన్నగా కాటు పెట్టుకున్నామంటే ఈజీగా వెరీ వెరీ ఈజీగా వచ్చేస్తుంది. ఎండలో వెళ్ళడం, పెట్టడం, ఆయిల్ పెట్టడం ఇవన్నీ కష్టాలు లేకుండా చిన్న నైఫ్ తీసుకొని ఒక 20 మినిట్స్ కూర్చున్నామంటే ఒక హాఫ్ కేజీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా! ఎంత నీట్‌గా ఉన్నాయో, కష్టపడాల్సిన పని లేదు. చక్కగా ఇప్పుడు 2 కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుందాము. ఈ టిప్ ఎంతో కొంతమందికైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా! ఇలా పాతది స్టోర్ చేసి పెట్టుకోవడం కన్నా ఇలా ఫ్రెష్‌గా అల్లం పట్టుకున్నామంటే అబ్బా! భలే సూపర్‌గా ఉంటుంది కదా! సో, బయట తెచ్చుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా పెద్దదో, చిన్నదో మనకు చేతనైనంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకోవడం అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఈ సలహా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.